హాయ్ అండి. ఏంటి అన్ని బట్టలు పెట్టుకొని రెడీగా కూర్చున్నారనుకున్నారా? నిన్న మనం మంచి హ్యాండ్లూమ్ శారీస్ చూసాం కదా. కానీ సంక్రాంతి అంటేనే ఆడపిల్లలకి లంగావోణీలు కాబట్టి కొంచెం లంగావోణి కలెక్షన్ తీసుకొని పెట్టానన్నమాట. సో మీకు కూడా రెఫరెన్స్కి ఉంటుందని. ఇవైతే నావి కాదు, మా అక్క వాళ్ళ పాపవి. నావన్నీ మా ఇంట్లో ఉన్నాయి. బట్ తన దగ్గర చాలా మంచి లంగావోణీలు హాఫ్ శారీస్ కలెక్షన్ ఉన్నాయి. సో దాంట్లో పండగకి ఎలాంటి సెట్ అవుతాయో అంతవరకు మాత్రం తీశాను. సో మీకైతే అవి చూపిస్తానమాట. సో ఫస్ట్ మనం పట్టు లంగావోణీల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఇదైతే పెన్ కలంకారీ టైప్ లంగావోణి అనమాట. సో దీని స్కర్ట్ వచ్చేసి మనకి ఇలాగా మంచి బ్రింజల్ కలర్లో ఉంది విత్ రెడ్ బార్డర్. సో మంచి కలంకారీ ప్రింట్ వచ్చింది. అండ్ దీనికైతే బ్లౌజ్ వచ్చేసి ఇలాగా మగ్గం వర్క్ చేయించారు. చూడండి ఎంత ప్రిట్టీగా ఉందో. చిన్న హ్యాండ్స్ పెట్టేసి, చిన్న పాప కాబట్టి ఇప్పుడు కాలేజ్కి వెళ్తుంది, చేయించినప్పుడు స్కూల్లో ఉంది. సో అందుకని క్యూట్గా చేయించాను అనమాట. అండ్ దుపట్టా వచ్చేసి ఇలాగా రెడ్ దుపట్టా విత్ బ్లూ లేస్ అటాచ్ చేశారు. ఇప్పుడు చాలామంది మగ్గం కూడా చేయించుకుంటున్నారు. సో అలా అయినా పట్టు లంగావోని చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఇది కూడా పట్టేనండి. పట్టు శారీలా తీసుకొని ప్లీటెడ్ లంగావోని, పింక్ విత్ పర్పుల్, చాలా మంచి కలర్ కాంబినేషన్ కదా. ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళకి ఇలానే స్టిచ్ చేయించుకుంటున్నారు. ఇది కూడా అక్క కంచికి వెళ్ళినప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి స్టిచ్చింగ్ చేయించిందనమాట. అండ్ దానికి బ్లౌజ్ అయితే ఇలాగ మగ్గం వర్క్ చేయించాము. ఇదైతే కర్దానా ఆ టైప్ అనమాట. వెనకాల పాట్ నెక్ వచ్చి టాజల్స్ వస్తాయి. సో చాలా సింపుల్ అండ్ డీటెయిల్డ్ వర్క్ అనమాట. హెవీగా అస్సలు ఉండదు, కానీ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. పిల్లలకి క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దానికి దుపట్టా ఇలాగా డై చేయించేసి దానికి లేస్ అటాచ్ చేశారనమాట. సో బొటిక్ డీటెయిల్స్ ఎక్కడ స్టిచ్ చేస్తాం ఏది అన్నది నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను. ఇవన్నీ ఒకటే బొటిక్లో స్టిచ్ చేయించారనమాట. అండ్ ఇదైతే ఐ థింక్ సంక్రాంతి అంటే ఇలా ఉండాలి అవుట్ఫిట్. మంచి పట్టు లంగాని, గ్రీన్ అండ్ పింక్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. మీరు ఇలా స్టిచ్ చేయించుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఇది అస్సలు ఫేడ్ అవ్వని కాంబినేషన్ అనమాట. సో చాలా బాగుంది కదా. ఇది ఇక్కత్ బార్డర్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ మనకి మంచి చెక్స్ వచ్చాయి. అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇది ఒకటి మనం లంగా జాకెట్ మోడల్ వేసుకుంటే కూడా యూజ్ అవుతుందని ఇలాగా స్టిచ్ చేయించారు, చిన్న థ్రెడ్ వర్క్ వచ్చేసి. అండ్ అలా కాకుండా హాఫ్ శారీలా వేసుకోవాలంటే బాగుంటుంది అనేసి ఇలాగా మళ్ళీ మగ్గం వర్క్ వచ్చిన బ్లౌజ్ అనమాట. సో ఇలాగ సింపుల్ హ్యాండ్కి వర్క్. అండ్ ఇది బార్డర్ ఉంచేసి వెనకాల చూడండి ఎంత క్యూట్గా ఉందో. పిల్లలకి ఎంత బాగుంటుంది కదా ఇలాగా చేయించేస్తే. మనకి కింద అండ్ సైడ్స్కి వచ్చింది వర్క్. అండ్ దీనికి దుపట్టా వచ్చేసి సేమ్ లెహెంగాలో పింక్ కలర్ వచ్చింది కదా, దీనికి అదే ఫ్యాబ్రిక్ గ్రీన్లో వచ్చిందనమాట. చాలా బాగుంటుంది వేసుకుని. మంచిగా ఒక సింపుల్ మినిమల్ జ్యువెలరీ వేసుకున్న చాలా చక్కగా తెలుగు అమ్మాయిలానే ఉంటారు ఈ లంగావోని వేసుకుంటే. ఇది ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ కలెక్షన్. ఇది అప్పట్లో ఇక్కత్ అందరు నాకు తెలిసి చాలా వరకు చాలామంది లంగావోనీలు చీరలు స్టిచ్ చేయించుకున్నారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్, ఎల్లో ఇన్ పింక్. సో పెళ్ళిళ్ళకి, హల్దీకి కానీ ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్కి చాలా బాగుంటుంది. రిచ్గా, ఎలిగెంట్గా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా. సో మొత్తం ఇక్కత్ బార్డర్ వచ్చింది అండ్ విత్ నైస్ గోల్డ్ జరీ. సో ఇది దీనికి బ్లౌజ్ అనమాట. దీనికైతే మగ్గం కాకుండా థ్రెడ్ వర్కే ఎక్కువ వచ్చింది. సో సింపుల్గా, ఎలిగెంట్గా మనకి ఇక్కత్కి ఇలాంటివే బాగుంటాయి. హెవీ ఎంబ్రాయిడరీ అంటే మగ్గం వర్క్స్ అయితే అంత సెట్ కావు. సో దీనికి ఇలా వచ్చింది. అండ్ దుపట్టా అయితే దీనికి చాలా క్యూట్గా మిర్రర్ వర్క్ వచ్చిందనమాట, డిఫరెంట్గా. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మిర్రర్ వర్క్ వచ్చి ఇలా లేస్ అటాచ్ చేశారు. లేస్ కూడా మిర్రర్స్ ఉన్నాయన్నమాట. సో చాలా క్యూట్గా ఉంటుంది ఇలాంటి అవుట్ఫిట్ అయితే. అండ్ నెక్స్ట్ అయితే మా అన్న పెళ్ళికి స్టిచ్ చేయించింది ఇది. ఇది కూడా శారీ తీసుకున్నాము కంచి వెళ్ళినప్పుడు. చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్ కదా. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. చూడండి మంచి పింక్ బార్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో చాలా క్యూట్ ఉండే. మేము శారీ తీసుకున్నప్పుడు డౌట్ఫుల్ ఉండే ఎలా వస్తుందో అవుట్ఫిట్ అని, కానీ వేసుకుంటే చాలా బాగా వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా అంతే ప్రిట్టీగా స్టిచ్ చేశారనమాట.
చూడండి ఎంత మంచిగా ఉందో వర్క్, డీటెయిల్ చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఎంత బాగుందో. హెవీగా అస్సలు అనిపించదు. మొత్తం ఈవెంట్ చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు అనమాట. అండ్ దానికి దుపట్టా కూడా ఇది జార్జెట్ దుపట్టా. జార్జెట్ దానికి లేస్ వచ్చింది, అటాచ్ చేశారనమాట. డై చేయించు. ఇలాంటి దుపట్టాస్ అయితే మనం ఈజీగా జార్జెట్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి. వాటికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మంచిగా డై చేసి ఇస్తారు. సో ఇదైతే ఆ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నారాయణపేటది చూద్దాము. నాకు తెలిసి నారాయణపేట ఆల్మోస్ట్ అందరు కాలేజ్ వెళ్ళే అమ్మాయిలు కానీ అందరి దగ్గర ఒక పీస్ అయితే డెఫినెట్గా ఉండే ఉంటుంది. సో ఇదైతే అది నారాయణపేట మంచి మెరూన్ కలర్ది. సో ఇంట్లో ఏదైనా పూజలు ఉన్నా మనం గుళ్ళకి వెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు, చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. సో దీనికైతే బ్లౌజ్కి ఏం హడావిడి ఏం చేయించలేదు, జస్ట్ ప్లెయిన్ దానికి వచ్చిన అంచునే హ్యాండ్స్కి పెట్టేసి ఫుల్ హ్యాండ్స్ టైప్లో చేయించేసి దుపట్టా అది కింద మెరూన్ కాబట్టి దుపట్టాకి గ్రీన్ విత్ మెరూన్ బార్డర్స్ వచ్చాయి అన్నమాట ఇలాగా. సో యా ఇది చాలా సింపుల్గా బాగుంటుంది, క్లాసీగా. అండ్ ఇదైతే ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అంతా ట్రెండ్ అవుతున్న గోల్డ్ మన అదితిరావు లెహెంగా స్టైల్లో మిమిక్ చేసింది. సో ఇది నిన్న మీరు చూసారు కదా హ్యాండ్లూమ్ కలెక్షన్, దాని దగ్గర ఈ శారీ తీసుకొని ఇలా స్టిచ్ చేయించారనమాట. లెహెంగా స్టిచ్ చేయించి దానికి లేస్ అటాచ్ చేశారు కింద. చాలా వేసుకుంటే మాత్రం చాలా బాగా వచ్చింది. చూడ్డానికి ఇలా సింపుల్గా ఉన్న నైట్ ఒక ఈవెంట్కి వేసుకుంటే చాలా బాగా వచ్చింది అనమాట. బ్లౌజ్కి కూడా సింపుల్గా ఇలా మనం లెహెంగాకి ఇచ్చిన లేసే యాడ్ చేసి ఇలా డోరీస్ పెట్టారు. అండ్ దానికి దుపట్టా మనకి ఇలాంటివి బయట ఈజీగా దొరికేస్తాయి దుపట్టాలు, స్పెషల్గా చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి కలర్స్ కావాలంటే అలాంటివి మంచి బడ్జెట్ రేంజ్లో దొరికేస్తాయి అన్నమాట. సో ఇది ఆ సెట్. అండ్ నెక్స్ట్ మీకు సింపుల్గా వెళ్ళాలి, మీకు పెద్ద టైం లేదు, హడావిడి వద్దు అనుకుంటే ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ ఉండేది ఇలా నెట్ లెహెంగా అనమాట. యూ కెన్ టేక్ ఎనీ కలర్ ఆఫ్ యువర్ చాయిస్. మంచిగా మీకు ఎంత గేరా కావాలంటే అంత గేరా పెట్టుకొని ఇలాగ మంచి లెహెంగా రెడీ చేయించుకోవచ్చు. సో ఇది ఆరెంజ్ కాబట్టి దీనికి బ్లౌజ్ అయితే పఫ్ హ్యాండ్స్ పెట్టించేసి ఇలాగా ఎండ్లో సీక్వెన్స్ ఏమంటారు లైనింగ్ కింద అంచు వేయించారు. అండ్ దానికి దుపట్టా వచ్చేసి మంచి గ్రీన్ కలర్. సో చాలా పాపప్ కలర్స్ అనమాట. ఏదైనా ఈవెంట్లో మంచి బ్రైట్గా కనిపిస్తారు. ఇంకా నైట్ ఈవెంట్స్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి కలర్ కాంబినేషన్, నాట్ యూజువల్ కాంబినేషన్. సో మంచిగా ట్రై చేయొచ్చు మీరు ఎవరైనా ఇలా స్టిచ్ చేయించుకుందాం డిఫరెంట్గా అంటే. కాలేజ్లో ఫెస్ట్కి కానీ అలాంటి వాటికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కొన్ని ఒకటి ఫ్యాన్సీ చూపిస్తాను లెహెంగా. సో ఇది చూసారా మంచి పార్టీ వేర్, ఎలాంటి సంగీత్స్కి కానీ అలాంటి వాటికి చిన్నగా బాగుంటుంది. మొత్తం మనకి ఇది ఫ్యాబ్రిక్ తీసుకొని డై చేయించవచ్చు. మీకు నార్సింగ్ నూర్ నగర్ అలాంటి వాటిలో అన్నిట్లో ఇలాంటి ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. సో అది తీసుకొని డై చేయించవచ్చు దీనికైతే బ్లౌజెస్ 2 టైప్స్ ఉన్నాయి. సో మనకి లెహెంగా కావాలంటే ఇలాగా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ స్టిచ్ చేయించేసి బ్లౌజ్ దానికి బ్లూ కలర్ దుపట్టా డై చేసింది వచ్చింది. అండ్ దీనికి టాజిల్స్ లాగా కొంచెం సేమ్ అన్నిటికీ సేమ్ లేస్ కాకుండా దీనికి ఇలా కొంచెం హ్యాంగ్ అయ్యి ఇచ్చారనమాట, పార్టీ వేర్లా ఉంటుంది అనేసి. అండ్ ఇలా లెహెంగాలానే వేసుకోకుండా ఇది కొంచెం పార్టీ వేర్లా కూడా ఉంది కాబట్టి మనకి చికెన్ కారీ ఫ్యాబ్రిక్, ఇది వర్క్ కొంచెం చికెన్ కారీ టైప్లో ఉంది కాబట్టి మంచి చికెన్ కారీ ఫ్యాబ్రిక్ తీసుకొని వైట్ది దానికి పింక్ ఇలా పాంపామ్స్ పెట్టేసి పెప్లం టాప్ మోడల్ స్టిచ్ చేయించారు. సో ఏదైనా మెయిన్ ఈవెంట్స్కి కాదు, డైలీ రెగ్యులర్ చిన్న ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నాము, లెహెంగా అంతా క్యారీ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇలాంటివి క్యూట్గా ఉంటాయి సింపుల్గా. ఈ మధ్య పెప్లం టాప్స్ కూడా ఫ్యాషన్లోకి వచ్చాయి కాబట్టి ఇట్ విల్ బి క్యూట్ అండ్ గుడ్. సో ఇది ఆ మోడల్. అండ్ ఇవి క్రాప్ టాప్ అండ్ లెహెంగా టైప్ అనమాట. ఈవెన్ మనం దుపట్టాతో కూడా పేరప్ చేయొచ్చు, బాగుంటుంది. సో ఇదైతే మనకి నార్సింగ్లో ఇలాంటి ఫ్యాబ్రిక్ దొరుకుతుంది, టిష్యూ ఫ్యాబ్రిక్స్. సో అలా సెట్ చేసింది. సో ఇలాగ మంచి లెహెంగా చూడ్డానికి చాలా బాగుంది కదా. సో దీనికి బ్లౌజ్ కూడా సేమ్ అదే మెటీరియల్తో వచ్చింది. అండ్ మనకి బార్డర్ వచ్చిన బార్డరే హ్యాండ్స్కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మగ్గం వర్క్ చేశారనమాట నెక్ ఇంకా హ్యాండ్స్కి. సో క్యూట్గా ఉంటుంది.
సో ఎలాంటి ఇవి వ్రతాలకి చిన్న పూజలకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి, పండగలకైనా ఇప్పుడు సంక్రాంతికైనా ఇలాంటి చాలా బాగుంటుంది వేసుకుంటే. అండ్ రీసెంట్గా ట్రెండ్ అయ్యేది మంగళగిరి కదా, లెహెంగాలు చాలామంది స్టిచ్ చేయించుకుంటున్నారు శారీస్ని తీసుకొని, ఫ్యాబ్రిక్స్ తీసుకొని. ఇదైతే ప్యూర్ మంగళగిరి. సో మంచి గేరా కూడా వచ్చింది అండ్ మంచి కనకాంబరం కలర్. ఎలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా నాకు తెలిసి ఈ కలర్ అయితే చాలా బాగా సూట్ అవుతుంది. మీరు ట్రై చేయాలంటే ఈ ఫెస్టివ్ సీజన్కి అయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి ఒక అవుట్ఫిట్ చాలా బాగుంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా మంచి సింపుల్ పర్ల్స్తో మగ్గం వర్క్ వచ్చింది. ఎందుకంటే ఇది ప్లెయిన్ సింపుల్ ఉంది కాబట్టి మనం హెవీగా వెళ్తే బాగోదు. సో సింపుల్గా సిల్వర్ జరీ కాబట్టి పర్ల్స్ తోటి హ్యాండ్స్కి ఇంకా నెక్కి వర్క్ చేయించేశారనమాట. సో దట్ ఈస్ ఇట్. అండ్ దీనికి టాజల్స్ కూడా వచ్చిందనమాట. అదండి ఇవాళ వీడియోలో నేను చూపిద్దాం అనుకున్న లంగావోని అండ్ లెహెంగా కలెక్షన్. డెఫినెట్గా మీరు స్టిచ్ చేయించుకోవాలన్నా, మీ ఇంట్లో పిల్లలకి స్టిచ్ చేయించాలన్నా రెఫరెన్స్కి డెఫినెట్గా యూజ్ అవుతుందని చేశానమాట. యాసెడ్ ఇది అయితే ఓన్లీ ఫెస్టివల్ కలెక్షన్. మీకు ఒకవేళ పార్టీ వేర్ కలెక్షన్ కావాలంటే చెప్పండి, అది కూడా చేస్తాను. అండ్ ఈసారి నెక్స్ట్ టైం డెఫినెట్గా నా లంగావోనీలు, నా లెహెంగా కలెక్షన్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవన్నీ ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాను యాసెడ్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మేము అందరం భరత్ నగర్లో ఒక బొటిక్ దగ్గర స్టిచ్ చేయించుకుంటాము. ఇవన్నీ ఆంటీయే చేశారు. సో మీరు డెఫినెట్గా కనెక్ట్ అవ్వచ్చు తనతోటి. అండ్ మీకు ఎలాంటి అవుట్ఫిట్స్ కావాలన్నా రెఫరెన్స్ పిక్చర్స్ కూడా పంపించవచ్చు. చాలా డీటెయిల్డ్ వర్క్ అండ్ నీట్ వర్క్ ఉంటుంది అండ్ ఫిట్టింగ్స్ కూడా చాలా బాగా వస్తాయి. సో యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ హర్. సో మీకు ఇలాంటి ఇంకేమన్నా శారీస్ కలెక్షన్స్ కావచ్చు, ఇలాంటి రెఫరెన్సెస్ ఏమన్నా కావాలంటే డూ లెట్ మీ నో. సో డెఫినెట్గా మేమైతే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూర్ లైకింగ్ మై వీడియోస్. ఇఫ్ yes, please do like, share and subscribe to my channel Srilekha Unscripted. And that's it for today's video. See you in next video. Until then, bye bye.